హాయ్ మాస్టర్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఎదలేడబ్బా. సో ఏంటంటే మాకు పెళ్ళి అనేది అటు సైడా ఇటు సైడా సో ఏం లేదు, మా పెళ్ళి వెళ్తున్నాం ఈరోజు. సో అక్కడ జాతర అనమాట. సో ఎగ్జైట్మెంట్గా ఉంది పోతుందానికి. నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ సెల్ఫీ తీసుకునే ఫస్ట్ మనల్ని గుర్తుపట్టి ఇక్కడే కదా ఒక ఫోటో తీసుకునేది, గుర్తుందానికి. పోయిన ఇయర్ సేమ్ సిచ్యువేషన్ మేము ఇంతకుముందు ఇలానే వెళ్ళింది. అప్పుడు అసలు నేను చెప్పేది పినవు వినిపించుకోవి. ఎప్పుడు చూడ మీ బాబా నేనేం అవసరం లేదు. చెప్పు చెప్పాను కట్టు. సో గాయస్, మాకు పెళ్ళైన మాకు మ్యారేజ్ చేసుకునేదంటే ఇక్కడే అనమాట. సో ఏదైనా ఇక్కడ కొండ మీద జరుపుతారు. ఇది గద్వాల. సో ఎన్ని గద్వాలాలు చెప్తావు విషయం నిజంగా గద్వాలాలు ఉన్నాయి. నీకు చెప్పడం లేదు వాళ్ళకి. మరి నువ్వని చెప్పు. చూసా ఎట్లా ఉండాలి మనం. సో లింగలేని దొడ్డి అనమాట. ఇక్కడ లింగలేని దొడ్డి పక్కన గద్వాల కొండ. స్టైల్ పలకల్లని చూడద్దు, పచ్చి పూతులని ఎప్పుడు లింగనం దొడ్డి అంటది. లింగలేని దొడ్డి అనమాట అనమాట. 100K వచ్చింది. సో ఎలా సెలబ్రేట్ చేయాలని ఏమో కదా. నాకు డ్రెస్ కొనిస్తే అదే సెలబ్రేషన్. అది నువ్వు అడుగుతావు నాకు తెలిసి. సో గైస్, ఇక్కడ లింగలేని దొడ్డి అనమాట, పక్కన గద్వాల కొండ. దానిపైన చూపించి సో గైస్ అని చెప్తే అవతల బ్యాక్ కెమెరా పెడితే ఆడి వెనక చూపిస్తాను. నేను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఎగ్జామ్ సెంటర్లో నేను రాస్తుంటే నన్ను అడుగుతున్నారు అంతా, డోంట్ డిస్టర్బ్ అన్న. నవ్వుతున్నారంటే. సో ఇక్కడ లింగలేని దొడ్డి అనమాట, పక్కన గద్వాల కొండ. సో ఎన్ని మాట చెప్తామంట. సో గద్వాల కొండలోన ఏదేలేబ్బా, కొంచెం మాట్లాడేంత వరకు ఉండేబ్బా. అక్కడే పెళ్ళి చేసుకున్నామంట. సో పెళ్ళికి ఈడొచ్చినాడు. సో వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. సో ఫుల్ జాతర గీతర అన్నీ బలంగా ఉంటాయి. సో మరి అక్కడ పోయినాక చూపిస్తాం, చూడండి ఒకసారి. ఆడగలుగుతాం. వదిలేస్తా. సో ఎంట్రింగ్ ప్లేస్ వచ్చేసింది. మళ్ళా వెళ్ళిపోదాం. మళ్ళా పైన చూడండి గైస్, ఒకసారి గుడి దగ్గరికి వచ్చేసినాము. మనము ఇక్కడ పెళ్లి చేసుకుని ఎట్లున్నాం.
మ్యారేజ్ అయినది ఇక్కడే చూపి భాస్కర్ షో మీ అక్కడ కూడా దాంట్లో ఆ గుళ్ళో అన్నమాట. చూడండి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడ రష్ ఎక్కువైనట్టుంది. ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. పాపం గారు చెప్పులు వదిలేలా పాడు వదిలేసాం బస్ కింద. దేవుడడా ఇప్పుడు వదిలే. సో కమ్ విత్ మీ. సో గైస్ మొండి చేసి అక్కడ నా చిన్న ఐస్ పెద్ద ఐస్. నా ఐస్ ఏమో అయిపోయింది, ఆయన ఐస్ ఏదో ఉంది. ఇంకా చూడండి ఒకసారి గుడి. ఇవి ఇవన్నీ 7 నవగ్రహాలు. అవి 9 గ్రహాలు ఉన్నాయి. చూడండి 9 గ్రహాలు అంటే ఇక్కడ నాకు తెలియదు. నవగ్రహాలు అంటే ఇక్కడ మంచి మంచి గుళ్ళు, మంచి మంచి స్పూన్ పడేసుకుంది. ఇంకా నా స్పూన్ ఇచ్చిన నన్ను నాకినే వచ్చే స్పూన్. అది అయినా ఏం కదా, ఏం కదా కదా. సో చూడండి సో అన్న చెల్లెలు నాకు చెప్పకుండా తింటున్నారు గైస్. పెద్ద పెద్ద ఐసులు కొనుక్కొని పెద్ద పెద్ద ఐసులు కొనుక్కొని తింటున్నా. నాకు చెప్పకుండా తింటున్నారు అదో. నా స్పూన్ ఇచ్చినా కదా చిన్న. ఇద్దరు చెప్పకుండా తింటున్నారు గాయస్. మొండి గాయస్ ఇది. తొండి గాయస్. తొండి మళ్ళీ బాగాలేదంట. పై కదందా కమన్. సో గాయస్ ఇదేంది కదా, శివుడా శివలింగమా నాకు తెలియదు కదా. శివలింగం అని ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ పెద్దల పందాలు కూడా పెట్టేసినారు. సో గాయస్ హాయ్ సెకండ్. భయపడొద్దురా, ఎందుకు భయపడుతున్నావు? చూడండి గాయస్ ఇది ఒక పెద్ద జాతర గాయస్. ఇక్కడ ఏదో తిరణాలనా గైస్. సేమ్ రైట్. విషా కనిపిస్తుందా కొట్టిదానా? డ్రా పైకిదా. డౌన్ వెళ్ళలే. ఇది కోట్ కాడ సుందర్శి కాలనీ అని. నిమిషం గుంజ లేకుంటున్నాయి పాపం. ఇది అంత పొడుగు ఇంత పొడుగు అనేది గైస్. ఇదనమాట గద్వాల కొండ మీద జరిగే యాత్ర పూత్ర అన్ని. సో గుడి కూడా ఇదే. సో భారీగా ఉంది. బాబా
గైస్ కాదు ఈ మంచి కాదు మా పెద్ద మేమిద్దరం పెద్ద కాదు. దర్శనం అయితే 7 మీకు అయ్యలేదు, వెళ్ళిపోయినాడు. అయినా మీకు కనిపిస్తుంటాడు కదా, అయినా మంచిగా దర్శనం జరిగింది కదా. గుళ్ళో భోజనాలు అన్ని చోట్ల బాగానే ఉన్నాయి. చిన్నలందరికీ జరిగినట్టే భోజనాలు తిన్నారా లేదా? అన్ని చోట్ల బాగానే అమ్మాయిలు ఎట్టున్నారు అందరికీ. దూలం పందాలు కానీ బాగా రసవర్తరంగా సాగుతుంది. ఏ ఎద్దు బలంగా లేదు, ఏ ఎద్దు గట్టిగా ఉన్నాయని చెప్పలేము మనం. యా ఎద్దు గెలుస్తుంది నీకు అప్పుడే చెప్పలేదు, చెప్తావు. అందమైన ఎద్దులు వచ్చినాయి. లొకేషన్ ఏంటంటే ఇక్కడ ఇబ్బంది ఏమంటే నడచలేదు, ఇబ్బంది పైకి రాలేము, తొక్కలేము. దూలం పందెం, అది ఎద్దుల పందెం. దూలం పందెం అంటారు, ఎద్దుల పందెం అంటారు. తెలుగులో ఎద్దుల పందెం అంటారు అమ్మ. దొబ్బుతారా? బాగా మా ఇత్తమ్మ బాగా కడుతుంది మళ్ళా. సో గాయస్ ఇప్పుడు టైం 4 o'clock అవుతుంది. అసలు క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట ఇక్కడ. అసలు కొండలు మధ్యాహ్నం వరకు ఇబ్బంది అనిపించింది, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుందాం అనిపిస్తుంది. అంత బాగుంది క్లైమేట్. సో ఎద్దల పందాలు బలంగా జరుగుతున్నాయి. బలంగా ఉన్నాయి కాదు, బలంగా జరుగుతున్నాయి పోటీలు. చాలా పాపం అవుతాయి, ఎలా కొడుతున్నారు మామూలే అబ్బా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటే, యుద్ధంలో గెలవాలంటే అవి దెబ్బలు తినేటి వదిలేసుకోవాలి. అయినా బాగా పెడతారు ఎద్దుల పందాలు, తల్లి దానిని కొట్టుకుంటా చేసుకుంటా కదా. నెక్స్ట్ ఇంటికి బయలుదేరాలనిపిస్తుంది. నాకు యాసిడ్కి వస్తుంది. యాసిడ్ కాదు, అలసిపోయింది. పల్లెటూరు భాష నేర్చుకుంది మా వర్ష కూడా. మామూలే, అందరం పల్లె వెలుగోళ్ళమే. ఎవరేమి పాపం లాగలేకుంటున్నాయి, ఎక్స్ప్రెస్లు కాదు కదా. మీరు మీ పార్ట్నర్తో ఎప్పుడైనా విజిట్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఇక్కడ క్లైమేట్. కానీ నవగ్రహాలు ఆడ గుడి ఉంది చూడండి, 9 మామూలుగా దోషాలు ఉన్నోళ్ళు అక్కడ నవగ్రహాలు ఆ నవగ్రహాలు అనేటివి ఎప్పటికైనా ఎద్దుల కల్లా నీళ్ళు కొడుతున్నా అందరినీ కళ్ళ చూడాలని.